రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుగులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్. పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 6:30 ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను. మనం సూక్ష్మ జీవులతో సేంద్రియ ఎరువు అనే ఒక ప్రాజెక్ట్ని గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఈ సూక్ష్మ జీవులతో సేంద్రియ ఎరువు అనే దాన్ని 2 ప్రాజెక్టులుగా ఈ సంవత్సరం ప్రిపేర్ చేయబోతున్నాము. అంటే 2025 జనవరి నుంచి ఈ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టబోతున్నాము. ఈ ఎరువుని 50 కేజీల బ్యాగుల్లోనే ఇవ్వటం జరిగింది. 50 కేజెస్ బ్యాగ్ వెయిట్ అనేది 50 కేజీల వెయిట్ బ్యాగ్స్నే మనం తయారు చేయటం జరిగింది. 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు, 1 కేజీ బ్యాగు ఇలా ఉండదు. ఏదైనా గ్రేడ్ 1 ప్రాజెక్టు, గ్రేడ్ 2 ప్రాజెక్టు, ఇంకా వాటికి పేర్లు పెట్టలేదు ఇప్పటి వరకు. నెక్స్ట్ వాటికి నేమ్స్ కూడా చెప్తాము. గ్రేడ్ 1 ప్రాజెక్ట్కి ఏం పేరు పెడుతున్నాము, గ్రేడ్ 2 ప్రాజెక్ట్కి ఏం పేరు పెడుతున్నాము అనేది భవిష్యత్తులో చూద్దాము. అయితే ఈ గ్రేడ్ 2 ప్రాజెక్ట్ అనేది గత 2 సంవత్సరాలుగా మనం గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామంలో సదాశివరావు అనే రైతుతో కలిసి చేశాము. అదే ఇప్పటి వరకు ఇచ్చాము, సక్సెస్ఫుల్గా చేశాము గ్రేడ్ 2 ప్రాజెక్టు. ఇప్పుడు ఇక్కడ షాద్నగర్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 2 చేస్తున్నాము. 2 బ్యాగులు వచ్చేసరికి 50 కేజీల బ్యాగులే ఉంటాయి. ఏదైనా గ్రేడ్ 1 బ్యాగ్ అయినా 50 కేజీలే, గ్రేడ్ 2 బ్యాగ్ అయినా 50 కేజీలే. తర్వాత లాస్ట్ ఇయర్ మనం గ్రేడ్ 2 ప్రాజెక్టు 2 ఇయర్స్ బ్యాక్ మనం ప్రాజెక్ట్ చేసినప్పుడు మనం రైతులకి ఈ ప్రాజెక్టు ఎందుకు తీసుకెళ్ళామంటే, ఈ సేంద్రియ ఎరువు అంటే సూక్ష్మ జీవులతోటి డీకంపోజ్ చేసిన ఎరువు వల్ల ఉపయోగాలు రైతులకి తెలియజేయటం, భూమిల్లో పడిపోతున్న సూక్ష్మజీవుల శాతాన్ని గణనీయంగా పెంచటము, అలానే భూమిలో పేరుకుపోతున్న రసాయన అవశేషాలని తగ్గించే దానికి ప్రయత్నించటము, తర్వాత భూమిలో కర్బన పదార్థాన్ని పెంచటము, పంటల్లో వ్యవసాయం ఉత్పాదకతలో రైతుకు అవుతున్న ఖర్చును తగ్గించటము, సేంద్రీయ వ్యవసాయాన్ని సులభతరంగా చేసే విధానాలను డెవలప్ చేయటము, వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది. సక్సెస్ ఏంటంటే, మేమేదైతే ఒక విధానం రైతులకి తెలియజేయాలనుకుంటున్నామో అనుకొని మా పెట్టుబడులను పెట్టి ఆ ప్రాజెక్ట్ చేసి 2 సంవత్సరాలు రైతుకి సేవలు అందించాము. అది మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా 10-20 రెట్లు సక్సెస్ వచ్చింది. కాకపోతే ఫెయిల్యూర్ ఏంటంటే, మాకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ఎందుకు అని అంటే, మనం రైతుకి ఈ ఎరువు కట్టలు ఇచ్చేటప్పుడు మనం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే, ఇక్కడ సదాశివరావు దగ్గర కానీ, నా దగ్గర కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ మాన్యూర్ ప్రొడక్షన్ చేసే వస్తువులు ఏవి మా దగ్గర లేవు. మేము రైతుల దగ్గర, నా దగ్గర ఏముంది, బయలాజికల్ ల్యాబ్ ఉంది. సదాశివరావు దగ్గర ఏముంది, పెట్టుబడి ఉంది, డబ్బు ఉంది. డబ్బు అంటే డబ్బు సమకూర్చుకున్నాడు ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం. అది అప్పుగా తెచ్చుకొని సొంత డబ్బులు ఉండని ఏదైనా కానీ డబ్బు సమకూర్చుకున్నాడు. ఎరువు రైతు దగ్గరే కొనుక్కొచ్చాం. ఎవరైతే రైతులు నాటు ఆవులు పెంచుతున్నారో వాళ్ళని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి ఎరువు కొనుక్కొచ్చి మా ఖర్చులతోటే ట్రాన్స్పోర్ట్ చేసి ప్రాజెక్టు దగ్గరికి చేర్చి ఈ సూక్ష్మజీవులను కూడా ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేసి 3 నెలల 10 రోజులు అంటే 100 రోజులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేసి దాన్ని బ్యాగుల్లో నింపి రైతులకి ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ మనం రైతు దగ్గర కొనుక్కొచ్చిన ఎరువుని డీకంపోజ్ చేసినప్పుడు మనం 4 కేజీలు ఎరువు, పచ్చి ఎరువు తీసుకొస్తే ఈ సూక్ష్మజీవుల నుంచి డీకంపోజ్ చేస్తే అది 1 కేజీ వచ్చింది. 4 కేజీలు డీకంపోజ్ చేస్తే 1 కేజీ వచ్చింది. అలా మనం క్యాలిక్యులేటెడ్గా చేసినప్పుడు మా ఖర్చు 10 రూపాయలకి ట్రయల్ ప్రాక్టీసెస్ చేసి మనకి కొనుగోలు ఖర్చు ఎంత వస్తుంది, డీకంపోజింగ్కి వాడే బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఖర్చు ఎంత వస్తుంది, ఇది పని చేయటానికి ఖర్చు ఎంత వస్తుంది, టైం ఎంత తీసుకుంటుంది, ఇవన్నీ లెక్కేసి మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కానీ ఇవన్నీ ఏం చూసుకోకుండా పెట్టిన పెట్టుబడికి 1 రూపాయి అంటే యాక్చువల్లీ మాకు ఆ రోజు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాకు వచ్చే ఖర్చు
1 కేజీ ఉత్పాదకతకి 9 రూపాయలు ఖర్చు వస్తుంది. ₹1 లాభం పెట్టి రౌండ్ ఫిగర్గా ₹10 కేజీ లెక్కన ఇద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకొని చేయటం జరిగింది. ₹10 రౌండ్ ఫిగర్గా ఇచ్చినప్పుడు ₹1 లాభం వస్తే చాలు కేజీకి, మనకి ఎక్కువ అవసరం లేదు. రైతులు రక్త మాంసాలు తిని మనం బతకాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఓరియంటెడ్లో ఒక ప్రాజెక్ట్ చేసేసినప్పుడు ₹1 రాకపోయినా కానీ మనం ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తే రైతులు సంతోషంగా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ₹10 ముఖ విలువ పెట్టి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లో మనం ఒక ఎరువుని డీకంపోజ్ చేసి మార్కెట్లోకి పోవాలంటే ఫార్మర్ సైకాలజీ తెలియాలి. అప్పట్లో ఫార్మర్స్కి అయితే రసాయన ఎరువు, లేకపోతే సేంద్రియ ఎరువు అని అంటే ఆవు పెండతోటి చేసిన ఎరువు మాత్రమే సేంద్రియ ఎరువు అనే ఒక భావజాలంలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఆ భావజాలం ఉన్న మార్కెట్లోకి పోయి మన వస్తువుని సక్సెస్ఫుల్గా రైతు దగ్గరికి తీసుకెళ్ళి రైతు యొక్క ఫలితాలు, మన ప్రోడక్ట్ ద్వారా రైతు ఫలితాలు పొందాలని అంటే భావజాలం ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేస్తే రైతు దగ్గర పోవటం కష్టం. అందుకని మేము ఎంత డిస్టెన్స్ దూరం 120-130 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఎరువును తోలిన సందర్భాలు ఉన్నాయి. రా మెటీరియల్ దొరకటం కోసం మనం ప్రాజెక్ట్ చేసే ప్లేస్ నుంచి 150 కిలోమీటర్స్, ఒక్కొక్క సందర్భంలో ఒక 5-10 లారీలు 300 కిలోమీటర్ల నుంచి తెచ్చిన సందర్భం కూడా ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరిగినప్పటికీ కూడా వస్తువుని మనం పర్ఫెక్ట్గా ఒక మంచి వస్తువుగా తయారు చేయాలన్నప్పుడు ఖర్చు అనేది ప్రధానం కాదులే, ఏం కాదులే అన్నట్టుగా ముందుకెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా ఐడియాలజీ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో రైతుని మేము అనుకున్నట్టు రీచ్ కాలేకపోయాం. తద్వారా రీచ్ కాలేకపోవటం ద్వారా మాకు ఫస్ట్ ఇయర్లో ఒక 150 టన్నులు మాత్రమే మార్కెట్ అయింది. ఇలా అయితే కాదని చెప్పేసి సెకండ్ ఇయర్ బాగా ఎఫర్ట్ పెట్టి, ఫస్ట్ ఇయర్ కాబట్టి హ్యూమన్ సైకాలజీ తెలుసుకోవటం, ఫార్మర్స్ని కన్విన్స్ చేయటము, దాంట్లో ఉన్న మంచి చెట్లు తెలియజేయటము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే సీజన్కి ముందే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఈ ప్రొడక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఫార్మర్స్తో రావలేకపోవటము, సీజన్ ఇమీడియట్గా రావటము. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చే సీజన్కి బిఫోర్ వర్క్ చేసినట్టయితే సేల్ ఎక్కువ వచ్చేది. మేము సీజన్కి ముందు ప్రొడక్షన్ పెట్టి సీజన్లోకి వచ్చేసరికి సగం సీజన్ అయిపోయిన తర్వాత రైతులకి ఇవ్వటం, ఇదంతా చేసేసరికి ఫస్ట్ ఇయర్లో మేము 150 టన్నులు మాత్రమే మార్కెట్ చేయగలిగాము. సెకండ్ ఇయర్ సీజన్ బేస్ నుంచి కొత్త వర్క్ చేయలేదు కాబట్టి, ఆల్రెడీ డీకంపోజ్ అయిన వస్తువు ఉంది కాబట్టి మార్కెట్ మీద ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం 350 టన్నులు అమ్మగలిగాము. ప్రతి రైతు ఫీడ్బ్యాక్ తీసుకోగలిగాము. తద్వారా ఈ ప్రాజెక్ట్లో ఒక డెప్త్, ఈ ప్రాజెక్ట్ యొక్క పనితనం మాకు అర్థమైంది, రైతుకు అర్థమైంది. ఉమ్మడిగా దీన్ని ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే మేము ఏదైతే 2 ఇయర్స్ బ్యాక్ పెట్టుబడి పెట్టామో ఈరోజు కంప్లీట్గా ప్రాజెక్ట్ సేల్ అయిన తర్వాత మాకు ఆర్థిక నష్టం మూటగట్టుకున్నాం. వాస్తవానికి రైతుకి ₹10కి 1 కేజీ ఎరువు ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ మేము పెట్టుకోకపోయినా రైతు పెట్టుకున్నప్పటికీ కూడా మాకు 1 కేజీ వెనకమాల ₹1.5 నష్టం వచ్చింది. ప్రతి కేజీ వెనకమాల ₹1.5 నష్టం వచ్చింది. మేము అనుకున్నది ఏంది, ₹9 ప్రాజెక్ట్ అయిపోతే 1 కేజీ ₹1 లాభం వస్తే చాలు అనుకున్నాం. కానీ మాకు మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మా ఖర్చులు, ఇంకా మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీలు అవన్నీ లెక్కేసుకోవాలి. ఇన్ కేసు నేను పెట్టిన పెట్టుబడిని ఒక 2 సంవత్సరాలు వడ్డీ లెక్కేస్తే ఇంకా చాలా లాస్ వస్తుంది. మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీలు లెక్కేసుకోకుండా ఉన్న వస్తువుకి మనం అమ్మిన దానికి వచ్చిన డబ్బుని టాలీ చేసుకుంటే ప్రతి కేజీ వెనకమాల మేము అనుకున్న లాభం ₹1 పోయింది, మా చేతి ₹1.5 డబ్బులు పడ్డాయి. అంటే 1 కేజీ వెనకమాల ₹2.5 నష్టాన్ని మేము మూటగొట్టుకున్నాం. అయితే దీన్ని మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఎలా అంటే ఇంగ్లీష్లో ఒక చిన్న సామెత ఉంటుంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ చచ్చిపోయాడని. కానీ ఈ యొక్క పనిలో, మేము చేసిన పనిలో పేషెంట్ బ్రహ్మాండంగా బతికాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, పేషెంట్ బ్రహ్మాండంగా బతికాడు, కానీ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చచ్చాడు. అంటే మేము ఆర్థికంగా నష్టపోయాం. ఇలా ఈ రోజున సమాజంలో పేషెంట్ని తెచ్చుకోవటం ఈజీయే, డాక్టర్ని బిల్డ్ చేయటమే కష్టం. అంటే ఆ పేషెంట్కి వచ్చిన రాగాన్ని కనిపెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ దొరకటం ఇప్పుడు వస్తున్న రోగాల్లో భూములకి. ఇప్పుడు
మనుషుల్లో కూడా కొన్ని వేల హాస్పిటల్స్ ఉన్నాయి. మనుషుల్లో రకరకాల రోగాలు, కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మనం రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు వాడటం వల్ల, ఆ విషాహారం తినటం వల్ల ప్రతి విలేజ్లో 10 హాస్పిటల్స్ వెలిసినాయి. ఒక 50 సంవత్సరాల క్రితం మండలానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే గొప్ప. ఆ పరిస్థితి నుంచి ప్రతి గ్రామానికి 10 హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు హాస్పిటల్కి పేషెంట్ దొరకటం కష్టం కాదు, ఈజీగా దొరుకుతున్నాడు పేషెంట్ హాస్పిటల్ నడపడానికి. కానీ వచ్చిన పేషెంట్కి జెన్యూన్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాడిని బతికిచ్చే డాక్టర్ని దొరికించుకోవటం కష్టంగా ఉంది. కొన్ని లక్షల హాస్పిటల్స్ ఉన్నా కానీ నాకు సమస్యను క్లియర్ చేసే డాక్టర్ దొరకటం కష్టంగా ఇవాళ సమాజం ఉంది. అలానే ఇప్పుడు ఈ వ్యవసాయంలో కూడా పేషెంట్ దొరకటం ఈజీగా ఉన్నాడు. కానీ ఆ పేషెంట్కు వచ్చిన రోగం, అంటే పేషెంట్ అంటే ఎవరిక్కడ? భూమికి వచ్చిన రోగం మనిషి కాదు, రైతు కాదు. పేషెంట్ అంటే ఎవరు? భూమికి వచ్చిన రోగాన్ని తగ్గించే డాక్టరు దొరకటం కష్టం. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థను మేము నిర్మించాం కాబట్టి మేము ఆర్థికంగా నష్టపోతే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళటం కష్టం. అందుకోసం ఏం చేసామంటే ఈ సంవత్సరం మాకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాజెక్ట్ చేయబోతున్నాం. కొత్తగా ప్రాజెక్ట్ చేయబోయేటప్పుడు ఇవాళ రా మెటీరియల్ ఏం ప్రైజ్కి దొరుకుతుంది, లేబర్ ఛార్జ్ ఏమవుతుంది, మాకు ఈ బయాలజికల్ ల్యాబ్లో ఈ మైక్రోబ్స్ను తయారు చేయడానికి ఖర్చు ఏమవుతుంది, తర్వాత ఇది ప్రొడక్షన్ చేసిన తర్వాత ఎంత డీకంపోజ్ అయిన తర్వాత ఎంత లాసెస్ పోతుంది, ఇవన్నీ బిఫోర్ మళ్ళీ ప్రాజెక్ట్ని పేపర్ మీద పెట్టినప్పుడు ఇవాళ కొత్త ప్రాజెక్ట్ చేయాలంటే ఒక 50 కేజీలు బ్యాగ్ గ్రేడ్ 2 ప్రాజెక్టు 750 రూపాయలకి మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఒక 5 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ని రైతులకు ఇవ్వగలుగుతాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మనం 5 సంవత్సరాల పంచవర్ష ప్రణాళికను పెట్టాం కాబట్టి 5 సంవత్సరాల వరకు మనం ఈ సర్వీసు రైతుకి ఇవ్వాలి అని అంటే ఇవాళ ప్రైస్ ప్రకారం 750 రూపాయలు 50 కేజీలు బ్యాగ్కు పెట్టినప్పుడు మాత్రమే మనం నిలబడి రైతులకు సేవ చేయగలం అనేది డిసైడ్ అవ్వడం జరిగింది. అందుకని గ్రేడ్ 2 ప్రాజెక్టు విలువ వచ్చేసరికి నెక్స్ట్ జనవరిలో చేయబోయే ప్రాజెక్టు మొక్క విలువ 1 కేజీకి 15 రూపాయలు, 50 కేజీల బ్యాగ్ 750 రూపాయలకి రైతుకి ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి ప్రధానం. తర్వాత గ్రేడ్ 1 ప్రాజెక్ట్ వచ్చేసరికి సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు అనేది మనం 2 ప్రాజెక్టులు జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. ఇందులో గ్రేడ్ 1 ప్రాజెక్ట్ వచ్చేసరికి బయోచార్ తోటి ఇనాక్యులేట్ చేసే ప్రాజెక్టు, ఎరువు బయోచారు కాంబినేషన్ వచ్చే ప్రాజెక్టు ఇది గ్రేడ్ 1 ప్రాజెక్టు. ఇది వచ్చేసరికి 50 కేజీల బ్యాగు 2000 రూపాయలుగా రేటు నిర్ణయించడం జరిగింది. అంటే 1 కేజీ 40 రూపాయలు ధర. అదే గ్రేడ్ 2 ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది సదాశివరావు గారి చేత ఎరువులతోటి పశువుల పెండ అంటే నాటు ఆవులతోటి డీకంపోజ్ చేసిన ప్రాజెక్ట్, గత 2 సంవత్సరాలుగా నడిపించిన ప్రాజెక్టు గ్రేడ్ 2 ప్రాజెక్టు. దీన్ని ఈ సంవత్సరం మొదలు పెట్టబోయే ముందు ధర ఎంత చేశామంటే 50 కేజీల బ్యాగ్ 750 రూపాయల్లో ఇవ్వటం జరిగింది. అంటే 1 కేజీ వచ్చేసరికి 15 రూపాయల ధర పడింది. ఇక్కడ మనం ఈ సంవత్సరం మార్కెట్ చేసినప్పుడు, ఈ 2 సంవత్సరాల్లో మార్కెట్ చేసినప్పుడు ఫార్మర్స్ తోటి మాట్లాడినప్పుడు ఫార్మర్స్ డిమాండ్ని మనం 2 సంవత్సరాలుగా ప్రతి ఫోన్ కాల్ని అటెంప్ట్ చేయటం, రైతులతోటి మాట్లాడటం, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ చేయటం, ఈ సమస్యలు డిస్టెన్సు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన ఛానల్ చూసే రైతులు అన్ని పంటల్లో వాడుకోవటానికి సర్వీసు అంటే దాన్ని పంపించటంలో వచ్చిన సమస్యలు ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఈ సమస్యలు ఏవీ రాకుండా సింపుల్గా ఎవరైతే మన ఛానల్ చూసి ఈ ఉత్పత్తి కావాలనుకుంటారో ఈజీగా ఆ రైతుకి అసలు వ్యయ ప్రయాస లేకుండా ఆ రైతు దగ్గరికి రీచ్ కావటం కోసం ఇందులో మార్పులు చాలా చేశాము. ఈ ప్రైజెస్ ఏవైతే మనం డిక్లేర్ చేశామో ఈ ప్రైజెస్ లోపల సామాన్య రైతు ఇంటికి ఎలా చేరిద్ది, ఈ వ్యవస్థలో ఇప్పుడు సదాశివరావు కానీ నేను కానీ మేమిద్దరం రైతులమే, మనం సర్వీస్ ఇస్తుంది కూడా రైతులే. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా లక్షల మంది రైతులకు తీసుకెళ్లాలంటే రైతుల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్ట్ని కొన్ని లక్షల మందికి తీసుకెళ్ళగలుగుతాము. ఆ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే వాళ్ళు
ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం ద్వారా వాళ్ళకి పంటల్లోనూ ఆర్థిక ఫలితాలు తీసుకోవటం, ఆ నమ్మకాన్ని కలిగించడం కోసం రైతుల యొక్క పెట్టుబడుల్ని ఈ ప్రాజెక్టులోకి తీసుకోవటం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులోకి రైతుల యొక్క పెట్టుబడుల్ని ఎలా తీసుకుంటాము, తర్వాత దానికి రైతుకి పంటలో వేసుకోవటం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి, ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.